జై హనుమాన్. నమస్కారం అందరికీ. మన హనుమాన్ చాలీస భక్తి ప్రయాణం చివరి భాగానికి చేరుకుంది. ఈరోజు మనం 36 నుంచి 40 వరకు చౌపాయిలతో పాటు ముగింపు దోహాను కూడా అర్థం చేసుకుందాం. ఈ చివరి భాగంలో హనుమాన్ చాలీస భక్తి ఫలితం, సంకట నివారణ, సిద్ధి మరియు హృదయ నివాసం గురించి మనకు స్పష్టమైన సందేశం ఇస్తుంది. संकट कटई मिटई सब पीरा जो सुमिरई హనుమత బలవీరా. ఈ చౌపాయిలో హనుమంతుడు దుఃఖనాశకుడిగా వర్ణించబడతాడు. బలవంతుడైన హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రాన కష్టాలు తొలగిపోతాయని, అన్ని రకాల బాధలు, పీడలు నశిస్తాయనేది దీనికి అర్థం. భగవంతునిపై నమ్మకంతో నిస్వార్థంగా సేవిస్తే ఎలాంటి పెద్ద సమస్యలనైనా అధిగమించవచ్చు అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. జై 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 హనుమాన్ గోసాయి కృపా కరహు గురుదేవకి నాయి. ఈ చౌపాయిలో హనుమంతుడు కరుణామూర్తిగా వర్ణించబడతాడు. ఓ స్వామి హనుమంతుడా, మీకు జయము జయము. ఓ గురుదేవా, మీరు నాపై కరుణ చూపండి అనేది దీనికి అర్థం. కృపే జీవితానికి దారి చూపుతుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. యహ శతవార పాట కర కోయి చూటహి బంది మహాసుఖ హోయి. ఈ చౌపాయిలో హనుమంతుడు విముక్తిదాతగా వర్ణించబడతాడు. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసను 100 సార్లు పఠిస్తారో వారు అన్ని రకాల కష్టాలు, భయాలు లేదా విపత్తుల నుండి విముక్తులై గొప్ప సుఖాన్ని, శాంతిని పొందుతారు అనేది దీనికి అర్థం. నిరంతర సాధన మార్పు తెస్తుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरीसा. ఈ చౌపాయిలో హనుమంతుడు సిద్ధిని కలిగించే దేవుడిగా వర్ణించబడతాడు. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను పఠిస్తారో వారు హనుమంతుని కృపతో కార్యసిద్ధిని పొందుతారని, దీనికి సాక్షాత్తు గౌరీశంకరులు సాక్షి అనేది దీనికి అర్థం. శ్రద్ధతో చేసిన సాధనకు ఫలం తప్పదు అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. తులసీదాస సదా హరిచేరా కీజే నాద హృదయ మహడేరా. కవి తనను దాసుడిగా భావించి దేవుడు తన మనసులోనే ఉండాలని ప్రార్థిస్తున్నాడు అనేది దీనికి అర్థం. నిజమైన భక్తి అంటే గర్వం కాదు, వినయం అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. పవన తనయ సంకటహరణ మంగళమూర్తి రూప రామ లఖన సీతా సహిత హృదయ బహుసురభూప. ఓ పవనకుమారుడా, సంకటాలను తొలగించేవాడా, మంగళ స్వరూపుడా, సీతారామ లక్ష్మణులతో కలిసి నా హృదయంలో నివసించండి అనేది ఈ దోహాకు అర్థం. ఈ హనుమాన్ చాలీసా మనకు చెబుతున్నది ఒకటే, భక్తితో స్మరించినప్పుడు సంకటాలు తగ్గుతాయి. నియమిత పఠనంతో మనసు శాంతి పొందుతుంది. అంతిమంగా దేవుడు మన హృదయంలో నివసించడమే పరమ ఫలితం. ఈ భక్తి ప్రయాణంలో నా వెంట ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో ధైర్యం, శాంతి, భక్తి ఎల్లప్పుడూ నిలవాలని కోరుకుంటున్నాను. జై హనుమాన్. జై బజరంగబలి.